కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎక్కడెక్కడ ఉన్న వారికైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గోవిందరాజు 9703930797. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. తులారాశి జాతకులు జూలై మాసంలో 2వ తేదీన సాయంత్రం 7:30 తరువాత ఒక మహిళ వల్ల వీరికి జరిగేది ఇది. ఎవరు ఆ మహిళ, ఏం చేయబోతుంది? ఈ రాశి జాతకుల జీవితంలో ఆ మహిళ వల్ల ఎత్యాది మార్పులు కలగబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారు రహస్య స్వభావులు. కొన్ని విషయాల్లో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు వీరికి భవిష్యత్తులో మంచి చేస్తాయి. ఎందుకంటే వీరి యొక్క మంచితనము, సహాయం చేసే గుణగణాలు, దైవ బలాన్ని వీరికి తోడుగా ఉండనిస్తాయి. కొన్నిసార్లు పరీక్షా సమయం ఎదుర్కొన్న భవిష్యత్తు బాగుంటోంది. ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ రోజున తప్పక ఈ మార్పు కలగబోతుంది. సాయంత్రం 7:30 దాటాక మీ యొక్క కుటుంబ సభ్యురాలు అయిన ఒక మహిళ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించని మార్పు రాబోతుంది. కెరియర్ పరంగా మీకు అవకాశం రావడం, లేదా మీరు ఏదైనా మంచి ఒక నిర్ణయం తీసుకోవడం, భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన విషయం గురించి మీ వద్దకు వస్తుంది, చర్చ వస్తుంది. దానికి కుటుంబ సభ్యురాలు అయిన ఒక మహిళ కారణమవుతుంది. తల్లి కావచ్చు, తోబుట్టువు కావచ్చు, వదిన కావచ్చు, మరదలు కావచ్చు. మీ కుటుంబ సభ్యురాలు అయిన ఒక మహిళ వల్ల మీరు కెరియర్కు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల మీ యొక్క జీవితంలో ఊహించలేని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు కూడా సానుకూలంగా ఉంటాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారికి రాజకీయ నేతలను కలుసుకునే అవకాశాలు కనిపిస్తాయి. అంటే ఈ రోజున ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆదాయానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు. గృహిణులు ఎవరైతే ఉన్నారో కెరియర్ ని కొన్ని పరిస్థితుల కారణంగా ఆపేసి మళ్లీ తిరిగి పునః ప్రారంభించాలి అనుకుంటే గనక ఈ రోజు మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా ఒక అవకాశం వచ్చే సూచన దినఫలాల్లో కానవస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఒక చక్కటి అవకాశం రాబోతుందని చెప్పాలి. ఒక వ్యక్తితో గొడవ జరిగే అవకాశం ఉంది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు, వాహనంపై వెళ్తున్నప్పుడు, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తితో మీకైతే గనక తెలియని వ్యక్తితో గొడవ జరిగే అవకాశం ఉంది. పోలీసులతో కూడా చిన్నపాటి వాగ్వివాదం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ అంశాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. ఇక ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యం శివారాధన చేసుకోండి. ఎంతో మేలు కలుగుతుంది.